మహాలక్ష్మిని అల్లరి చేసిన సురేష్ని చితక్కొట్టి పోలీసులకు పట్టించిన చక్రి. షాక్లో శైలు తల్లిదండ్రులు. ఇప్పుడు శైలు తల్లిదండ్రులు ఏం చేస్తారు? పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే, మహాలక్ష్మిని సురేష్ బస్ స్టాండ్లో నిలబడి అల్లరి చేస్తాడు. తన చున్నీ లాక్కొని బండి మీద వెళ్తూ మహాలక్ష్మిని బురదలో పడేస్తాడు. ఇదంతా కూడా తెలిసిన ఇంట్లో వాళ్ళు కోపంతో రగిలిపోతారు. కానీ చక్రి మాత్రం ఎవరు ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు ఆపేలోపే శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళి సురేష్ని ఇంట్లో నుంచి బయటకు లాక్కు వచ్చి అందరి ముందే సురేష్ని చితక్కొట్టి పోలీసులకు పట్టిస్తాడు. నా భార్యని అల్లరి చేస్తున్నాడు, తన వెనకాల పడి ఇబ్బంది పెట్టాడు అని చెప్పి పోలీసులకు కేసు పెడతాడు. ఇక మహాలక్ష్మి అయితే చక్రి చేసిన పని చూసి, ఎందుకు ఇలా చేశావు? శైలు ఈ ఇంటికి కాబోయే కోడలు, ఇప్పుడు వాళ్ళు ఈ ఇంటికి పిల్లనిస్తారా? ఇప్పుడు కేశవ లైఫ్ ఏమవ్వాలి అని చెప్పి చాలా కోపడుతుంది. అయితే చక్రి మాత్రం, నీ జోలికి ఎవరైనా వస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? వాడికి ఎంత ధైర్యం ఉంటే నీతో ఇలా ప్రవర్తిస్తాడు, అందుకే వాడిని అరెస్ట్ చేశాను, కేసు పెట్టాను, నువ్వు కూడా జరిగిందంతా పోలీసులకు చెప్పు అని చెప్పి మహాలక్ష్మికి చెప్తాడు. మహాలక్ష్మి మాత్రం చక్రి మీద చాలా కోపంగా ఉంటుంది. మనసులో మాత్రం తనకి ఒక రకంగా చక్రి మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. తను ఇదంతా కూడా నా కోసమే చేశాడు అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది. అయితే శైలు వాళ్ళ అమ్మా నాన్న మాత్రం మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, ఏంటి మీరు చేస్తున్నది ఏమన్నా పద్ధతిగా ఉందా? నా కూతుర్ని అల్లరి పెట్టి ఏడిపించింది చాలకి ఇప్పుడు నా కొడుకునే అరెస్ట్ చేయిస్తారా? ఎంత ధైర్యం మీకు? మీరు నా కూతురికి చేసింది నేను అందరి ముందు బయటపెట్టి మిమ్మల్ని రా పోలీసులకు పట్టించాల్సింది అని చెప్పి వాళ్ళని నానా మాటలు అంటూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి తన ముందుకు వచ్చి, చూడండి ఇప్పటికే చాలా మాటలు అన్నారు, ఇక చాలు, మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, అయినా కూడా మీరు పదే పదే అదే తప్పు చేస్తున్నారు. ఈ కుటుంబం గురించి, ఈ మనుషుల గురించి మరొక్క మాట మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. ఎవరు వెనకాల పడ్డారు? ఎవరిని అల్లరి చేశారు? మీరు చూసారా? జరిగిందంతా వచ్చి మాట్లాడుతున్నారు. మీ కొడుకే నా వెనకాల పడి నన్ను అల్లరి చేశాడు. నా అంతటా నేను వెళ్తుంటే నన్ను కామెంట్స్ చేశాడు. నేను బస్టాండ్లో నిలబడి ఉంటే బైక్ మీద వచ్చి నా మెడకు ఉన్న చున్నీ పట్టుకొని నన్ను బండి మీద లాక్కుంటూ వెళ్ళాడు. నేను బురదలో పడిపోయాను, నాకు దెబ్బలు కూడా తగిలాయి. మీ కొడుకు చేసింది అసలు మనుషులు చేసే పనేనా? చదువుకున్న వాళ్ళు చేసే పనేనా? కనీసం తనకి ఇంట్లో ఒక తల్లి ఒక చెల్లి ఉన్నారు అని కూడా నేను ఆడపిల్లగా తనకు కనపడలేదా? ఎలా చేస్తాడు ఇలాగా? అసలు ఒక రౌడీలాగా బిహేవ్ చేశాడు. వీధి రౌడీలు కూడా కొంచెం మనుషుల ముందు మేము రౌడీలము అని తెలిస్తే సిగ్గుపడతారు. కానీ మీ కొడుకు మాత్రం అలా కాదు, చాలా పెద్ద తప్పు చేశాడు. ఈ ఇంట్లో మగవాళ్ళకి ఆడదిక్కు లేదనేనా మీరు అలా మాట్లాడుతున్నారు? కానీ మీరు మీ కొడుక్కి తల్లిగా ఉండి ఏం నేర్పించారు? ఇదేనా మీరు నేర్పించిన సంస్కారం? ఒక అమ్మగా కొడుక్కి ఎలా ఉండాలో నేర్పించాల్సిన పని లేదా? ఇంకా పైపచ్చు మీరొచ్చి మమ్మల్ని అంటున్నారా? ఎంత ధైర్యం మీకు? ముందు వెళ్ళి మీ అబ్బాయిని దారిలో పెట్టుకోండి, ఆ తర్వాత బయట వాళ్ళకి నీతులు చెప్పండి, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళని బాగా గెడ్డి పెట్టి పంపిస్తుంది. ఇక శైలు కేశవకి కాల్ చేసి, ఏం జరిగింది, ఎందుకు ఇలా చేశారు అని చెప్పి అడగడంతో కేశవ జరిగిందంతా చెప్తాడు. ఆ మాటలు విన్న శైలు కూడా, తన అన్నయ్య చాలా పెద్ద తప్పు చేశాడు, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నా తరపున మహాలక్ష్మి గారికి క్షమాపణ చెప్పు, నేను వీలు చూసుకొని వచ్చి తనని కలిసి పర్సనల్గా క్షమాపణ చెప్తాను అని చెప్పి శైలు చెప్తుంది. ఇక కేశవ కూడా, మహాలక్ష్మి నిన్నేమీ అనడం లేదు, తనకి నీ గురించి బాగా తెలుసు కదా, నువ్వేమీ కంగారు పడాల్సిన పనిలేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక అప్పుడు కేశవ మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, మీకు జరిగింది చాలా పెద్ద తప్పు, ఆ సురేష్ గారిని నేను ఊరకనే వదలను, శైలు మీకు క్షమాపణ చెప్పమంది, శైలు చాలా మంచి అమ్మాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లా కాదు అని చెప్పి కేశవ అంటాడు. ఆ సంగతి నాకు తెలుసు, నువ్వేం నీ కాబోయే భార్యని వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటుంది. ఇక కేశవ అక్కడి నుంచి సిగ్గుపడుతూ బయటికి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే చక్రి మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, చూడండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇక మీద ఆఫీస్కి నేనే మిమ్మల్ని తీసుకొస్తాను, మీరు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం అవసరం లేదు, నాకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తే నేనే నా బండి వేసుకొని వెళ్తాను, నాకు పద్దాక ఇలాంటి సంఘటనలు జరగవు కదా, ఏదో ఇప్పుడు జరిగిందని చెప్పి పద్దాక ఇలానే అవుతుందా? నన్ను నేను చూసుకోగలను. ఆ సురేష్ గాడు ఇప్పుడు ఇలా చేశాడని ఇంకొకసారి వాడికి ఇలా చేసే ధైర్యం రాదు
అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇప్పుడు వాడికి తగిన బుద్ధి చెప్పాం కదా, ఇక మీద మన జోలు రాళ్లే అని చెప్పి అంటుంది. అయితే చక్రి మాత్రం మహాలక్ష్మిని చూసి, నాకు మీరు ఒంటరిగా ఆఫీస్కి వెళ్తుంటే చాలా భయంగా ఉంది. ఇలాంటి సురేష్ గాడు ఇంకొకడు తయారవ్వడని ఏంటి నమ్మకం? దయచేసి నా మాట వినండి అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే మాధవ అక్కడికి వచ్చి, అమ్మ మహాలక్ష్మి, దయచేసి చెప్పేది విను. చక్రి నిన్ను వదిలిపెట్టి సైలెంట్గా ఇంటికి తిరిగి వస్తాడు, అంతే తప్ప మధ్యలో నిన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టడు అని చెప్పి అంటూ ఉంటాడు. దానికి మహాలక్ష్మి అస్సలు ఒప్పుకోదు. లేదు పెద్ది, ఈయన మాటలు నేను వెళ్ళలేను. ఓ చెప్పిందే చెప్పి ఏదేదో చెప్పి సతాయిస్తూ ఉంటాడు. ఆ సోది వినే కన్నా కూడా నేను ఒక్కదాన్నే చక్కగా వెళ్ళి రావడం నయం. నాకు దివ్య తోడుంటుంది కదా, ఇక మీద తనని ఇంకొంచెం ఎర్లీగా రమ్మని చెప్తానులే అని చెప్పి మహాలక్ష్మి కవర్ చేస్తుంది. ఇక ఆఫీస్లో దివ్య అయితే పదే పదే మహాలక్ష్మితో విక్కీ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు దివ్య ఇలా బిహేవ్ చేస్తున్నావు? నాకు విక్కీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, అలాగే విక్కీ కూడా. మా ఇద్దరిని కలిపి ఇంకొకసారి మాట్లాడొద్దు, నేను నీతో ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇవ్వడంతో దివ్య ఇక ఆ టాపిక్ ఎత్తకుండా ఉంటుంది. కానీ విక్కీ మాత్రం పదే పదే మహాలక్ష్మితో మాట్లాడడము, తన దగ్గరకు రావడము, మహాలక్ష్మిని పిలవడము, బయటకు వెళ్ళినప్పుడల్లా తీసుకొని వెళ్ళడం, ఇలా చేస్తూ ఉంటాడు. మహాలక్ష్మికి కూడా విక్కీ ప్రవర్తనలో తేడా తెలుస్తుంది. ఎందుకు విక్కీ ఇలా చేస్తున్నావు? నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు, దయచేసి ఇంకా ఇలా చేయడం మానే. నా మీద హోప్స్ పెట్టుకోవద్దు, నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని తెగేసి చెప్తుంది. ఇక అప్పుడు విక్కీ కూడా, నీకు నా మీద ఇంట్రెస్ట్ లేదని తెలుసు, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉందని నీకు చెప్పాలంటే నేను ఇంకేం చేయాలి చెప్పు? నువ్వు నన్ను ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి? నాలో ఏం లోపం ఉంది? సొంతంగా బిజినెస్ కూడా ఉంది, అయినా కూడా నేను నీకెందుకు నచ్చట్లేదు? ఒక్క కారణం చెప్పు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మహాలక్ష్మి, నాకు కారణాలు అవన్నీ తెలియదు, నాకు మాత్రం నువ్వంటే ఇష్టం లేదు, దయచేసి నాకు దూరంగా ఉండు. మనం ఒక బాస్ ఎంప్లాయీలా ఉంటే బాగుంటుంది, అప్పుడే మన మధ్య రిలేషన్ కూడా బాగుంటుంది, అంతే తప్ప అంతకు మించి నువ్వు నా మీద హోప్స్ పెట్టుకోవద్దు అని తెలిసి చెప్పేస్తుంది. ఇక విక్కీ కూడా మహాలక్ష్మి మాటలు విని సైలెంట్గా ఉంటాడు. ఇక అప్పటి నుంచి మహాలక్ష్మికి కొంచెం దూరంగానే ఉంటాడు. ఎక్కువగా తనతో మాట్లాడకపోవడం, అవాయిడ్ చేయడం చేస్తూ ఉంటాడు. అదంతా మహాలక్ష్మికి అర్థమవుతూనే ఉంటుంది. అదే టైంలో మహాలక్ష్మి చక్రికి కొంచెం దగ్గరవుతూ ఉంటుంది. చక్రి ఏ పని చేసినా కూడా మహాలక్ష్మికి నచ్చుతూనే ఉంటుంది. తన మీద కోపం తగ్గి ప్రేమ పెరుగుతుంది. చక్రిని ప్రతి విషయంలో కూడా అరవడం తగ్గిస్తుంది. అయితే చక్రి అదంతా గమనిస్తూనే ఉంటాడు. ఒక పక్క శైలు, కేశవ ఇద్దరు కూడా ఎక్కువగా ఫోన్లో మాట్లాడుకోవడం, బయట కలవడం చేస్తూ ఉంటారు. వీళ్ళ పెళ్ళికి ఎంత త్వరగా ముహూర్తం పెట్టిస్తే అంత మంచిది అని చెప్పి అంటుంది. ఇక ముందు ఇంటి పెద్దవాడైనటువంటి మాధవకు పెళ్లి చేసి ఆ తర్వాత కేశవ్కి చేయాలి, లేదా ఇద్దరిని ఒకేసారి పెళ్లికి ఒప్పించాలి అని చెప్పి నిర్ణయించుకుంటుంది. మాధవ కోసం అమ్మాయిల్ని వెతకడం మొదలు పెడుతుంది. అయితే అదే సమయంలో మాధవకి మనీషాకి పేరు అనేది చాలా బాగుంటుంది అని గమనిస్తుంది. మనీషా కూడా చాలా మంచి అమ్మాయి. బన్సీతో మాట్లాడి మనీషాని, మాధవని ఒక్కటి చేయాలి అని నిర్ణయించుకుంటుంది. ఇక ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అర్థం కాక ముందు మాధవతో మనీషా మీద తన ఉద్దేశం ఏంటనేది కనుక్కోవాలి అని నిర్ణయించుకుంటుంది. చిన్నగా మాధవని కదిలించడానికి చూస్తుంది, కానీ మాధవ మాత్రం పెళ్లి సంగతి ఎత్తితేనే ఆ సంగతి నా దగ్గర మాట్లాడొద్దు, నాకు ఇప్పుడల్లా పెళ్లి చేసుకోవాలి లేదు అని చెప్పేస్తాడు. ఇక మనీషా నుంచి తెలుసుకుందామని చెప్పి మనీషా దగ్గరికి వెళ్ళి మాధవ్ మీద నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు మనీషా, తను చాలా మంచి వ్యక్తి, నాకు రాబోయే భర్త మాధవలాగా ఉంటే చాలా సంతోషం అని చెప్పి తన మనసులో ఉద్దేశాన్ని చెప్పేస్తుంది. ఇక అప్పుడే మహాలక్ష్మికి అర్థమవుతుంది తనకు కూడా మాధవ అంటే ఇష్టమని. ఎలాగైనా సరే మాధవను ఒప్పించి మనీషాకి తనకి పెళ్లి చేయాలని తన ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. ఈ విషయాన్ని చక్రితో మాట్లాడి వాళ్ళిద్దరూ కూడా ఈ విషయాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.